ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తలతల మెరిసే అద్దాల మేడలు, అవును, G+3 అంతస్తులతో కూడినటువంటి భవనాలు, అటు రెండు వైపులా కూడా అత్యాధునిక సౌకర్యాలతో అలాగే టెక్నాలజీని ఉపయోగించి ఎంతో అత్యాధునిక ప్రమాణాలతో రూపొందిస్తున్నటువంటి ఒక అత్యాధునిక భవనం అనే చెప్పాలి. ఇదంతా కూడా సూపర్ ఫాస్టర్ ఎస్కలేటర్సు, ఎలివేటర్సు, స్కై వాకర్సు, అలాగే కాకుండా ఎంతో రాజభవనాన్ని తలదన్నేలాగా వెయిటింగ్ హాల్సు, షాపింగ్ మాల్సు, అలాగే టిఫిన్ సెంటర్సు, ఫుడ్ కోర్ట్సు, ఇంకా చెప్పాలి అంటే మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీస్. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా మేము ఎక్కడికి వచ్చాము అనేది మర్చిపోయేలాగా ఇంద్రభవనాన్ని తనదలేగలాగా అత్యాధునిక సౌకర్యాలతో లైటింగ్స్తో మెరిసిపోయేలాగా స్టేషన్ని నిర్మించబోతున్నారు. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో నిర్మించబోయే మన సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల గురించి. అవును, సౌత్ సెంట్రల్ రైల్వేలో సికింద్రాబాద్ అనేది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్. దాదాపు ప్రతిరోజు కూడా ఈ స్టేషన్ నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఒక్క రోజుకు వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 300 నుంచి 400 రైళ్లు ప్రయాణం చేస్తున్నట్లు అంచనా అన్నమాట. ఒక్కో పక్క గూడ్స్ రైళ్లు కూడా పెద్ద ఎత్తున రవాణా సరఫరాకు ఎంతో సౌకర్యంగా ఉంది. సిటీ నడిబొడ్డు కావడంతోనూ ఈ స్టేషన్ని ఎప్పటి నుంచో ఆధునీకరణ చేయాలంటూ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మొత్తానికి ఇప్పటికీ ఆ కళ సాకారం అయింది. పనులు దాదాపు కూడా అటు 10th ప్లాట్ఫామ్ వైపు 90% వరకు పూర్తయ్యాయంటూ కూడా రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఫస్ట్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే దాదాపు 60 నుంచి 70% పనులు పూర్తయినట్లు 2026 డిసెంబర్ నాటికి రైల్వే స్టేషన్ని అనుకున్న విధంగా అన్ని హంగులతోనూ అత్యాధునిక సౌకర్యాలతోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు రైల్వే అధికారులు. ఇక ఈ రైల్వే స్టేషన్లో ప్రత్యేకతల విషయానికి వస్తే హై స్పీడ్ ఎస్కలేటర్స్, ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి సునాయాసంగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ లగేజ్ని క్యారీ చేసే వెహికల్స్ సహాయంతో ప్లాట్ఫామ్ చేంజింగ్, అలాగే ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యేటప్పుడు ఎస్కలేటర్స్నే కాదు చాలా వరకు కూడా ఫుట్వేర్ పాత్రలను కూడా కొత్తవి నిర్మిస్తున్నారు. ఇక అతిపెద్ద సమస్య ఏమిటంటే ప్రయాణికుల రద్దీ, వాళ్ళ సమయానికి తగ్గట్టుగా కూడా ప్లాట్ఫామ్స్కి చేరుకోవటం. ఇప్పటి వరకు ప్రయాణికులు ఫేస్ చేసిన అతిపెద్ద ప్రాబ్లమ్స్ పార్కింగు, అలాగే రవాణా. స్టేషన్కి చేరుకోవాలి అంటే మాత్రం ఎక్కడి నుంచో వచ్చి తీరా స్టేషన్కి చేరుకునే లేపు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ నేపథ్యంలో ఆలస్యంగా స్టేషన్లోకి ఎంటర్ అవ్వడం, ప్లాట్ఫామ్స్ మధ్య ఆలస్యం కావడంతో ట్రైన్లు మిస్ అవుతున్న పరిస్థితి. ఇకపై ఈ ట్రాఫిక్కి చెక్ పట్టనున్నారు. 10th ప్లాట్ఫామ్ వైపు దాదాపుగా కూడా 300 వాహనాలు పార్కింగ్ ఒకేసారి పార్క్ అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు నెంబర్ 1 ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు పార్కింగు, అలాగే రవాణా, సిటీ బస్సులు రాకపోకలు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ రావడానికి కానివ్వండి, 400 నుంచి 500 వాహనాలు ఒకేసారి వచ్చినా కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా కూడా రోడ్డు పనులు, అలాగే ట్రాఫిక్ సంబంధించి వాహనాల పార్కింగ్ సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక స్టేషన్ లోపలి విషయానికి వస్తే మాత్రం ప్రయాణికులు వెయిటింగ్ హాల్స్, అలాగే ఏసీ రూమ్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, అలాగే 1 కాదు 2 కాదు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏ విధంగా అయితే అన్ని హంగులతో అన్ని ఫెసిలిటీస్తో ఏర్పాటు చేయబడుతుందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని రూపకల్పన చేస్తున్నారు. ప్రయాణికులు తమ టికెట్స్ బుకింగ్ తర్వాత వెయిట్ చేయాలనుకుంటే పెద్ద ఎత్తున ఏసీ వెయిటింగ్ హాల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో టైంపాస్కి మూవీ స్క్రీన్స్, అలాగే ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్ విషయానికి రైళ్ల రాకపోక విషయంలో చాలా ఆలస్యం కావడంతో స్టేషన్ వెలుపలే ఆగిపోతున్న సమస్య, దానికి కూడా చెక్ పెట్టి రైల్వే స్టేషన్ విస్తరణ పనులు కూడా చేపట్టారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండాను మంచి హంగులతో హై అండ్ టెక్నాలజీతో దాదాపు ఈ ప్రాజెక్టుకి 700 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సికింద్రాబాదు పునరుద్ధరీకరణ పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి, చివరి దశలో ఉన్నాయి. 2026 డిసెంబర్ నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని అన్ని హంగులతో హై అండ్ టెక్నాలజీ ఫెసిలిటీస్తో మునుపెన్నడూ చూడని విధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ఫెసిలిటీసు, ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో అటువంటి సౌకర్యాలనే రైల్వే స్టేషన్కి కూడా కల్పించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రైల్వే అధికారులు.